అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధిక ధరలు తగ్గింపు కేవలం ఎన్నికల హామీలకే పరిమితమైందని సిపిఐ నాయకుడు నారాయణస్వామి విమర్శించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. ధరల స్వీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన తెలిపారు. ఆహార భద్రతా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అన్ని మండల కేంద్రాల్లోనూ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ గారు 6వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే ఈ ధర్నా కార్యక్రమం ఏమిటంటే ప్రధానంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని చెప్పి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని, మరి ప్రజా వ్యవస్థ పంపిణీ ప్రతిష్టపరచాలని చెప్పి, మరి రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి, స్థానికంగా ఇక్కడ ఉన్న వివిధ కాలనీల బుక్కరాంధ్ర పంచాయతీలో దాదాపుగా ఒక 5 కాలనీలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దాంతో పాటు మన రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలుపరచాలని చెప్పి, ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన వాగ్దానాలు చేసినాడు. ఇప్పుడు 3 నెలలు అవుతా ఉంది. ఇదివరకు రైతులు పాపం పంటలు పెట్టుబడికి కూడా లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా అమ్మకు వందనం అని చెప్పి బడి పిల్లలందరికీ కూడా ఇంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి బడి పిల్లలకి డబ్బులు వేస్తామని చెప్పాడు. అయితే అవి కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా చేయలేదు. మరి ఇంకా అనేకమైన సూపర్ 6 పథకాల్లో ఇంకా ఉన్నాయి, అనేకమైనవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో మరిన్ని మన సిపిఐ పార్టీగా మరి ఇవన్నిటిపైన కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ ధరలు తగ్గించేంత వరకు కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఆయన 2014లో అధికారంలోకి వచ్చినాడు. ఇది 3వ తూరి మన ప్రధానమంత్రిగా కూడా ఎన్నికయ్యాడు. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమాత్రం కూడా ధరల మీద ఆయన ఏమాత్రం కూడా శ్రద్ధ